చూసుకుంటే ఏపీలో సీఎం జగన్ ప్రతి మంగళవారం ఇండెంట్ పెట్టి ఆర్బీఐ వద్ద నుంచి అప్పులు తీసుకొచ్చి జీతాలు కానివ్వండి ప్రభుత్వ ఉద్యోగులకు మిగతావన్నీ కూడా సమకూరుస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అంతేకాని ఒక ఆర్థిక పరంగా ఎలాంటి స్టెబిలిటీ అనేది వైసీపీ ప్రభుత్వానికి అయితే లేదు. సో దీనికి సంబంధించిన అంశాన్ని చూద్దాం. అయితే ఏప్రిల్ 1 నుంచి మనం చూసుకున్నట్లయితే కనుక దాదాపు 39 మంగళవారాలు 32 మంగళవారాలు మాత్రమే అప్పు తీసుకుంది. మిగిలిన 7 మంగళవారాలు అప్పు తీసుకోలేదు. దీనికి అప్పుల పరిమితి పెరిగిపోవడం వల్లే తీసుకోలేదని చెప్పి కూడా తెలుస్తోంది. సో చూసినట్లయితే విమర్శించని నోరు అరవని కుక్క ఉండదు, ఇది రజనీకాంత్ తాజా డైలాగ్. అలాగే ఏపీలో అప్పు తీసుకురాని మంగళవారం కూడా లేదు. బడి పిల్లలు ఆదివారం కోసం ఎదురు చూసినట్లు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు శనివారం కోసం ఎదురు చూసినట్లు జగన్ సర్కార్ మంగళవారం కోసం ఆశగా ఆబగా ఆత్రంగా ఎదురు చూస్తుంది. జనమందరికీ ఇది ట్యూస్డే, జగన్ కు మాత్రం ఇది అప్పు డే. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. గుడ్ మార్నింగ్ రామారావు. ఏపీలో ప్రతి మంగళవారం అప్పు అనేది తప్పనిసరిగా పుట్టాల్సిందే అనే చందంగా జగన్ వ్యవహార శైలి అయితే ఉంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రియాంక, వెరీ గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ లో శుక్రవారం వస్తుందంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి రాష్ట్ర ప్రభుత్వం ఇండెంట్లు పెట్టడం, మంగళవారం వచ్చిందంటే రిజర్వ్ బ్యాంక్ దగ్గర సెక్యూరిటీ బాండ్ల వేలం వేసుకోవడం, ఆ డబ్బు తెచ్చుకొని సంక్షేమ కార్యక్రమాలకు పంచడం, ఒకవైపు నుంచి అప్పు తీసుకురావటం, మరోవైపు నుంచి పంచడం, ఇదే కార్యక్రమం జరుగుతుంది. ఎక్కడా కూడా అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించకపోవటం, తెచ్చినప్పు అంతా సంక్షేమ కార్యక్రమాలకు కేటాయించడంతో రాష్ట్రంలో మూలధన వ్యయం తగ్గిపోతుంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో దాదాపుగా 73% ఉన్న మూలధన వ్యయం 2023-24 ఆర్థిక సంవత్సరానికి వచ్చేటప్పటికి 30% పడిపోయింది. అంటే అభివృద్ధి కార్యక్రమాల మీద ఖర్చు పెట్టకపోవడంతో వచ్చే ఆదాయం తగ్గిపోవటం, అప్పులు పెరిగిపోవడంతో రాష్ట్రంలో ఆదాయానికి వ్యయానికి మధ్య అంతరం పెరిగిపోయింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్పులపై ఆధారపడాల్సి వస్తుంది. నిజానికి ఈ రోజు 6వ తేదీ నాటికి కూడా కనీసం ఉద్యోగులకి, పెన్షనర్లకి వేతనాలు, పెన్షన్లు ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది అని చెప్పి ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఇప్పటికే 54,000 కోట్ల రూపాయలు ఆర్బీఐ సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా రుణ పరిమితి ఇవ్వగా ఈ 54,000 కోట్ల రూపాయలకు మించి వ్యయం చేసింది. దీంతో పాటు ఈ మొత్తం రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చి దాదాపుగా మరో 25,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. ఇవి కాకుండా ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ కానీ మిగతా వాటికి సంబంధించి కానీ దాదాపుగా మరో 25,000 కోట్ల రూపాయలు, ఈ విధంగా మొత్తం 1,00,000 కోట్ల రూపాయలకు సుమారు అంటే 98,500 కోట్ల రూపాయలకు చేరుకుంది. వచ్చే వారం చూస్తే మొత్తం 1,00,000 కోట్ల రూపాయలకు ఆంధ్రప్రదేశ్ అప్పు చేరిపోతుంది. మొదటి 9 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ అప్పు 1,00,000 కోట్లకు చేరింది అంటే ఇక్కడ ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పుడు 3 త్రైమాసికాలు, 4వ త్రైమాసికం అంటే 4th క్వార్టర్ లో ఉన్నాము. జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలల్లో ఇక ఆంధ్రప్రదేశ్ లో అప్పు పరిస్థితి మరింత అగమ్యగోచరంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా అప్పిచ్చేందుకు ఉదారంగా అప్పిస్తుండటం ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక పరిస్థితి మరింత క్షీణించిపోతుంది. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలకి 60-40 రేషియోలు, అంటే కేంద్ర ప్రభుత్వం 60% నిధులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 40% వెచ్చించాల్సి ఉంటుంది. ఇటువంటి పథకాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం 40% వెచ్చించే అవకాశం లేక, నిధులు లేక ఆ కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ లో అమలు జరగటం లేదు. దీంతో పాటు విజయవాడ ఇప్పుడు ఉద్యమాలతో కూడా మండిపోతుంది. ఒకవైపు అంగన్వాడీలు, మరోవైపు సర్వశిక్ష అభియానికి సంబంధించిన టీచర్లు, ఇంకోవైపు మున్సిపల్ కార్మికులు, వీళ్ళందరూ కూడా నోరు పట్టకుండా ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పాదయాత్ర చేసిన సమయంలో నోరు పట్టకుండా ఇచ్చారు హామీలు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని, అదేవిధంగా అంగన్వాడీలకి తెలంగాణ కంటే 1,000 రూపాయలు ఎక్కువ ఇస్తామని, సర్వశిక్ష అభియానికి సంబంధించిన టీచర్లకు కూడా తాము అధికారంలోకి వచ్చిన వెంటనే జీతాలు పెంచుతామని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు వాళ్ళకి ఆర్థిక పరిస్థితులు అనుకూలించలేదు అని చెబుతూ వాళ్ళకి జీతాలు పెంచడం కానీ, రెగ్యులరైజ్ చేయడం కానీ చేయకపోతే వాళ్ళంతా రోడ్డెక్కారు. వీళ్లతో పాటు మిడ్ డే మీల్ వర్కర్స్ కూడా రోడ్డెక్కారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అతలాకుతలం అవుతుంది. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి రోజు రోజుకి క్షీణించిపోతోంది. ఈ నేపథ్యంలోనే ఉద్యోగులకు వేతనాలు, పెన్షనర్లకు పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో నెలకొంది. ఇదే పరిస్థితి రాబోయే 3 నెలల్లో కూడా కొనసాగితే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అవుతుంది. చివరికి రోజువారీ ఖర్చులు కూడా
డబ్బులు లేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో నెలకొంది. ఆసుపత్రుల్లో రోగులకు, జైల్లో ఖైదీలకి, హాస్టల్లో ఉండే పిల్లలకి కూడా డైట్ ఖర్చులకు కూడా నిధులు కేటాయించలేని పరిస్థితి. నెలల తరబడి వాళ్ళకి బిల్లులు పెండింగ్ లో ఉండటంతో కొంతమంది అయితే తాము సరుకులు సరఫరా చేయలేము అని కూడా చేతులు ఎత్తేస్తున్నారు కాంట్రాక్టర్లు. ఈ నేపథ్యంలోనే రాబోయే 3 నెలల్లో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి మరింత అగమ్యగోచరంగా మారే ప్రమాదం పొంచి ఉంది అని చెప్పి ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రియా.